హలో అండి అందరికీ. ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న పూల చెట్లు అంటే ఇంటి ముందర స్పేస్ ఉండదు. చెరువు ఒడ్డున రోడ్డుకి చెరువు అంచుకి మధ్యలో ఈ చెట్లన్నీ ఉంటాయి అన్నమాట. ఎక్కువ మల్లె చెట్లే ఉంటాయి, మొత్తం మల్లె చెట్లే. అంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేది. చెరువు అంచున అదంతా తోలుతూ క్రేన్ వచ్చేసి చాలా చెట్లను అయితే ఇచ్చేసేసింది. ఇంకా తర్వాత మల్లె చెట్లను కూడా చాలా తొక్కించేసింది. తర్వాత మళ్ళీ తీసి నాటుకున్నాము. కొన్ని అయితే ఆ మట్టి చెరువులో మట్టి పడేసరికి అంతకుముందు ఉన్న మట్టి అంతా అడుగుకి వెళ్ళిపోయింది. ఈ మట్టి మీద సరిగా ఉండట్లేదు అనమాట. సో మొన్న బంతి చెట్లు కొనుక్కొచ్చేసి నాటాను. అవి బతికినాయి బాగా. చామంతి చెట్లు కొన్ని తెచ్చాను. అంతకుముందు చామంతి చెట్లన్నీ పోయినాయి అనమాట, మట్టి కింద కొన్ని చనిపోయినాయి. మరి ఇవి ఎలా ముద్ద అవుతాయో ఎట్లా తెలియదు. తీసుకొచ్చి అయితే నాటాను. కొన్ని వంగ చెట్లు తీసుకొచ్చి నాటాను. అవేంటంటే లావు వంకాయలు ఉంటాయి కదా, రౌండ్వి. ఇక్కడ గుంటూరు సైడ్ వంకాయలు వేరు ఉంటాయి. సో అవన్నీ రౌండ్ వంకాయలు అని అనుకున్నా, కానీ అవి అలా లేవు. ఆ వంగ చెట్టు ఏమో ప్రీవియస్ది అనమాట. సో ఇక్కడ అంచుకి నీట్గా అంతకుముందు ఉండేది. క్రేన్ అంతా ఏం చేసిందంటే చెట్లన్నీ వేసింది. మల్లె చెట్లు అయితే ఇట్లా మొత్తం లేపేసేసింది. అసలుకి ఎలా అయిందంటే అది మేము ఇంట్లోకి వచ్చినప్పుడు నాటుకున్న చెట్టు అనమాట. సో అక్కడ మామిడి చెట్టు ఒకటి నాటాము. ఇంక ఇవన్నీ మల్లె చెట్లే ఎక్కువ ఉంటాయి. మొత్తం కనకాంబరాల చెట్లు అవన్నీ పోయినాయి. ఇంకా కరివేపాకు చెట్టు, మల్లె చెట్లు అయితే మొత్తం ఇంకా ఒక చిన్న తోటలాగే ఉంటుంది అన్నమాట. మా ఇంటి ముందంటే మొత్తం మల్లె చెట్లు. నేనైతే అప్పుడెప్పుడు నారింజ చెట్టు అలా నాటాను. అది కొంచెం పెద్ద అయిందంతే. ఇంకా అంచు వరకు కూడా మొత్తం మల్లె చెట్లే ఉంటాయి. మొన్నటి వరకు పూసినాయి పూలు, ఇంకా తర్వాత కొంచెం కోసేసాము. అంచు వరకు, చెరువు అంచు వరకు ఇట్లా ఉంటాయి అన్నమాట. మొత్తం బొండు మల్లెలు. ఇంకా మల్లె చెట్లోనే ఇంకా పందిరి వేసేవి ఉంటాయి. ఇంకా అవి కూడా ఒకటి ఉందన్నమాట. ఎక్కువ అయితే అవే ఉంటాయి, మల్లె చెట్లే ఉంటాయి. ఇంకా కరివేపాకు ఒకటి ఉంది. ఇంకా చాలా చెట్లు నాటాలి. ఆ మట్టి ఏంటంటే మంచిది పోయి ఆ చెరువులో అంతా పైకి వచ్చేసింది. మట్టి ఏమో సరిగా లేదు. ఇంకా నాటినా కూడా ఏంటంటే దాంట్లో ఉన్నదంతా తీసుకోవట్లేదు. ఇంకా కొంచెం కొంచెంగా చేస్తూ ఉన్నాము. ఇంకా గులాబీ చెట్టు, నాటు గులాబీ చెట్లు ఉంటాయి కదా, అవి ఉన్నాయి. ప్రీవియస్గా అయితే బంతి చెట్లు అవి కూడా ఉండేవి, ఇంకా మొత్తం పోయినాయి. ఈ గులాబీ చెట్టు ఉంది. ఇక్కడేమో ఒక లిల్లీ చెట్టు కూడా ఉందన్నమాట. ఇదైతే కాడ వచ్చేసి పూలు పూసేసింది. స్మెల్ సూపర్ ఉంటుందండి. చిన్నపిల్లప్పుడు ఎలా పెట్టుకునేదో వీటిని. ఒకటే ఉంది. ఇంకా ఇదంతా నారింజ చెట్టు. ఇటువైపు నుంచి అక్కడ వరకు కూడా మొత్తం మల్లె చెట్లు ఎక్కువ ఉంటాయి. ఇటు